సో హలో గైస్, నేను మీ లోహిత్. నేను ఈరోజు అయితే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అవర్ విలేజ్, అంటే మా విలేజ్లో ఉండే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే మా విలేజ్కి రెండు ఐకానిక్ ప్లేసెస్ లాంటివి ఇవి. సో ఒక ప్లేస్ వచ్చి మా విలేజ్ బాగా ఫేమస్ అవ్వడానికి ఇక్కడికి చాలామంది వచ్చి రావడానికి కారణం. రెండోది ఏంటంటే అది బిల్డ్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఇది కూడా బిల్డ్ చేశారు. సో ఇది ఒక టెంపుల్ లాంటిది ఇది. సో కొండపైన ఉంటుంది, కాకపోతే నేను ఇప్పుడు అక్కడ వెళ్ళట్లేదు. అక్కడ నుంచి వ్యూ సెక్షన్ ఒకటి ఉంటుంది, టెంపుల్ దగ్గర నుంచి వ్యూ సెక్షన్ ఒకటి ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఆ వ్యూ సెక్షన్ దగ్గరికి వెళ్ళి మొత్తము మా విలేజ్ వ్యూ అంతా చూపిస్తాను. సో సారీ ఏమనుకోకండి, ఒకసారి ఇక్కడ కెమెరా స్టాండ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇది బాగా పెద్దగా ఉండడం వల్ల నడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మెట్లు కొంచెం చిన్నగా కాబట్టి. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఇది కొండ మీద ఒక ఇదిలా కట్టారు. దాంతోపాటు అక్కడ మంచి మంచి సీనరీస్ వచ్చే వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మా విలేజ్కి. సో ఆ మెయిన్ ప్లేస్ ఏంటంటే గరివిడి ఫ్యాకర్. ఈ ఫ్యాకర్ ఏంది అంటే ఫెర్రో ఎలాయ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది 1950లోనైతే స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ 1955లో అయితే అయ్యింది, బ్రిటిష్ ఉన్నప్పుడే. ఇక్కడైతే ఒక సేట్ ఉంటారు, వాళ్ళు కట్టించిందే ఆ ఫ్యాకర్. దాని తర్వాత ఇది టెంపుల్, ఇక్కడ ఫ్యాకర్ ఏరియా అంతా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇక్కడ నేను మీకైతే సీనరీ పాయింట్కి వెళ్ళాక మిగిలిన మాట్లాడుకుందాం. హలో గైస్, అందరికీ టైం ల్యాప్స్ అయితే చూసారు కదా. ఆల్మోస్ట్ నాకైతే 3 minutes పట్టింది పైకి రావడానికి. సో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇక్కడ నుంచి మొత్తం విలేజ్ అయితే చాలా వండర్ఫుల్గా కనబడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. దాంతో ఇప్పుడు వర్షం పడడంతో వీడియో అయితే ఇంకా బాగా వస్తుంది. సో నేనైతే 100% నీట్గా ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏంటంటే ఇక్కడ నుంచి మా విలేజ్ దాని బ్యూటీస్ చూసినప్పుడల్లా మైండ్ అంతా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్, గ్రీనరీ, దాని తర్వాత ఫ్యాక్టరీ, బ్యాక్ సైడ్ చూస్తే మీకు అదంతా మా విలేజ్ అంతా కనబడుద్ది. సో వర్షం పడినా వీడియో తీయడానికి అయితే వచ్చాను, ఇంకా టైం వేస్ట్ లేకంత. సో గాయస్, నేనైతే ఇప్పుడు మొత్తం కెమెరా స్టాండ్ అంతా పట్టుకొని నీట్గా వీడియో తీసి మొత్తం అడవిడి చేద్దాం అయితే వచ్చాను. కాకపోతే ఇక్కడ వర్షం చాలా అంటే పడుతుంది, అన్ప్రెడిక్టబుల్గా పడుతుంది వర్షం అయితే. సో ఇక్కడ నుంచి అయితే నేను నార్మల్గా చూపిస్తాను. సో మా విలేజ్ అయితే చాలా బాగుంటుంది, గరివిడి, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ అవర్ విలేజ్. దాంతోపాటు ఇక్కడ ఫ్యాకర్ అయితే ఉంది. ఈ ఫ్యాకర్ది నేమ్ ఏంటంటే ఫెర్రో ఎలాయ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది 1950లో స్టార్ట్ చేశారు, 1955లో కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. ఇది ఆల్మోస్ట్ 720 member వర్కర్స్కి, దాని తర్వాత 107 సూపర్వైజర్స్ అండ్ ఆల్మోస్ట్ 1075 personsకి అంటే కాంట్రాక్ట్ బేస్డ్గా వర్క్ అయితే ఇచ్చింది 2023 వరకు. అంటే మధ్యలోని ఒక 4 years అయితే ఆగిపోయింది ఫ్యాకర్. సో మెయిన్ ఈ విలేజ్ కొంచెం డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ చెప్పుకోవాలంటే ఫ్యాక్టరీకి అయితే మొత్తం వీడియో అయితే చూపిస్తాను. ఇప్పటికైతే ఫ్యాక్టరీ రన్ అవుతుంది అనుకుంటా, నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ తెలియదు ఈ ఫ్యాకర్ గురించి ఇప్పుడు రన్ అవుతుందో లేదో అని. సో మా చిన్నప్పుడు అయితే ఈ ఫ్యాకర్లో చాలామంది వర్కర్స్ ఉండేవారు. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలా మట్టుకు ప్లేస్ అంతా ఈ ఫ్యాకర్కి సంబంధించిన ఓనర్దే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట మా విలేజ్లోని. ఇది ఈ రోడ్డు అదే ఈ కొండ మీద ఇదంతా కట్టింది కూడా ఆయనే. మీకైతే చూపిస్తాను. వర్షం కొంచెం పడుతుంది, అయినా వీడియో తీద్దామని అయితే వచ్చాను. ఎందుకంటే 3 రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీద్దామని. సో నాకైతే ఇది అవ్వటం లేదు వర్షం వల్ల. సో ఈరోజు ఏదైతే అది అయింది, వర్షంలో తడిసైనా వీడియో తీసేద్దాం, చూపిద్దాం. ఎందుకంటే మళ్ళీ రేపు నేనైతే ఇక్కడ నుంచి అమలాపురం వెళ్తున్నాను, మళ్ళీ తీయడానికి అయితే అవ్వదు. మళ్ళీ నేను మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోతే ఒక ఆల్మోస్ట్ 7-8 months అయితే అవ్వదు నాకు. ఇంకా ప్రశాంతంగా ఉండదు, వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేదు అని.
సో అందుకు వీడియో తీయడం అయితే జరిగింది. సో మీకైతే ఇప్పుడు మొత్తము విలేజ్ అంతా చుట్టూరు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, విలేజ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంక రాళ్ళ మీదకి వెళ్ళి కూడా అప్పుడు వెళ్ళేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి నేనైతే ఆగిపోయాను రాళ్ళ మీద అట్లకి వెళ్ళకుండా. మళ్ళీ ఏమైనా మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా పైకి అంత తొందరగా ఎవరు రారు, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఇక్కడైతే బాగా జరుగుద్ది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి గ్రీనరీ ఇదంతా అయితే చాలా బాగుంటుంది. సో ఇది మా ఊరు రైల్వే స్టేషన్, గర్విడ్ రైల్వే స్టేషన్. మీకు చూపిస్తానన్న ఫ్యాకర్ ఇదే, ఫెర్రో ఎల్ఐ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడైతే ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ మ్యాంగనీస్ క్రోమియం ప్రొడక్ట్స్ చేసే ఫ్యాక్టరీ ఇది. మీకైతే చెప్పినట్లు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ. మ్యాంగనీస్, ఫెర్రోతో సంబంధించి స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నిటికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అందించే ఫ్యాక్టరీ ఇది. సో ఇండియాలో పెద్ద కాంపోనెంట్ ఇప్పుడైతే 2025లోని 100% లే ఆఫ్ అయితే అయిపోయింది. 2023లోని ఇంకా చూడాలి, మళ్ళీ రీఓపెన్ అవుతుంది అన్నారు. దీని గురించి అయితే మళ్ళీ మనకు అంత ఇదైతే తెలియదు. సో వీడియో స్టెబిలిటీ గురించి దాని గురించి కొంచెము కొన్ని రోజులు కాంప్రమైజ్ అయ్యామండి, ఎందుకంటే మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ అంటూ ఏమీ లేదు. నేను మొన్న ఒక వీడియో అయితే చూడడం జరిగింది, దేందంటే మన ఇన్ఫినిట్ ఎక్స్ప్లోరర్ది, మన జపాన్లోని అన్న ఉంటాడు కదా, శౌర్య అన్న వీడియో అయితే చూడడం జరిగింది. అన్న రీసెంట్గా పెట్టిన వీడియోలోని ఒక ట్రావెలర్, అమెరికన్ ట్రావెలర్ ఎవరో ఫారెన్ ట్రావెలర్ని అయితే కలిశారు. ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఎక్విప్మెంట్ లేదు ఇది అది సాకుతో కాకుండా ఏదంటే చేతితో అయినా వీడియో అయితే స్టార్ట్ చేయండి, తర్వాత వస్తుంది అన్నారు. సో నేనైతే నా వాచ్ లిస్ట్లోని గింబల్, దాని తర్వాత మైక్ అయితే పెట్టుకున్నాను. అవి కొంచెం ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ని అడిగి కాకుండా మా ఓన్గా డబ్బులు సంపాదించుకొని మన ఓన్గా చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి నా ఉద్దేశంలోని నేనైతే ఎలాగో ఒకలా మనీ అయితే పార్ట్ టైం ఏదో చేసి మనీ అంటే దాచుకొని దాంతో నేనైతే కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాను. సో ఆల్మోస్ట్ నాకైతే ఇంట్లో చాలా ఖర్చు పెట్టి అయితే గుజరాత్లో చదివిస్తున్నారు. ప్రతి దాన్ని ఇంట్లో అడిగి పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టబుద్ధి వేయట్లేదు. అడిగితే కొంటారు, కొనరని కాదు, కాకపోతే ఎందుకు మనం కొనుక్కుందాం, ఇంకా మనం ఎన్నాళ్ళని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాము అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో మీకు చూపిస్తాను చూడండి మొత్తం మా విలేజ్ అంతటిని. చూసినట్లయితే ఇది మా విలేజ్ మెయిన్. అక్కడ చూసారు కదా బ్రిడ్జ్ చూసారు కదా, అదేంటంటే విజయనగరం చీపురుపల్లి కనెక్టివిటీ బ్రిడ్జ్. ఇక్కడ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది కదా, దానికి బ్రిడ్జ్. అక్కడ చూసినట్లయితే జూమ్ వేస్తాను చూడండి, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అనే వీడియో అయితే క్లారిటీగా లేదు, ఒకసారి అడ్జస్ట్ అవ్వండి. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అని అయితే ఉంటుంది అక్కడ. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ మా విలేజ్లో ఉన్నది. దాని తర్వాత అటువైపు వెళ్తే చాలా విలేజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట మేము ఉండడానికి. నేను నా చిన్నప్పుడు ఇక్కడ ఎస్ఎంటీ గోదావరిదేవి సర్ఫ్ హై స్కూల్ అని మన చీపురుపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది. నేనైతే అక్కడ నా ఎల్కేజీ నుంచి 6th క్లాస్ వరకు అయితే అక్కడ చదవడం జరిగింది. మళ్ళీ 7thలో వైజాగ్ వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ అంతా నేను ఇక్కడే గడిపాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, మంచి బాండ్ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళతోని. సో మా విలేజ్ అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ నాకు. ఎప్పటి నుంచో ఫ్యాకర్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఫ్యాకర్లోకి ఓన్లీ దసరా టైం సెలవు చేస్తారంట. దసరాకి నేను గుజరాత్లో అయితే ఉన్నాను, హాలిడే ఇవ్వలేదు, అందుకని వెళ్ళడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ టైం నేనైతే 100% ఫ్యాకర్ లోపలికి వెళ్ళి మొత్తం ఫ్యాకర్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దాంతో మొత్తం ఆ విలేజ్ వర్షం పడడంతో ఇంకా చాలా అందంగా తయారైంది. నేను ఈ వీడియో అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది అనుకోకండి, పెద్దదంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే ఉంటుంది. మ్యాక్సిమం నేనైతే ఎక్కువ సోది లేకుండా తగ్గించడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అనమాట. ఇది ఇక్కడైతే వీళ్ళకి క్వార్టర్స్ ఇవ్వడం, పర్మనెంట్ మెంబర్స్కి క్వార్టర్స్ ఇవ్వడం, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఎప్పుడు మా దగ్గర కరెంటు పోద్దు కానీ ఇటువైపు పోదు. ఎందుకు అని చూస్తే ఇక్కడ మొత్తం కరెంట్ ప్లాంట్ అంతా ఉంది ఫ్యాకర్కి సంబంధించి. ఇదే మొత్తం ఇదంతా ఏరియా అంతా కరెంట్ ఇస్తూ ఉంటుంది.
సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మొత్తం అందంగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకు సినిమాటిక్ షాట్స్ అవి ఇవి రావు, నేర్చుకుంటున్నాను. ఇంకా కెమెరా యాంగిల్ చూసారు కదా, కెమెరా పట్టుకోవడం కూడా రావట్లేదు, అక్కడక్కడ కొంచెం బ్లాకిష్గా అయిపోతుంది. సో వర్షం పడుతున్నా నేనైతే వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ దీనికోసం ఒక లైక్ చేయండి అందరు చూసిన ప్రతి ఒక్కరు. నాకు నేనేంది ఫిక్స్ అయ్యానంటే, ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, చూస్తున్నారు చూసినా చూడకపోయినా, నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఏదో రోజు కన్ఫామ్గా అయితే వీడియో అయితే చాలామంది చూస్తారని నా నమ్మకం. సో నేను అందుకనే ట్రై చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఇదంతా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు నడుస్తా మొత్తం అంతా మాట్లాడుకుందాం. గాయ్స్ ఇప్పుడైతే వ్యూ చూడండి ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా వ్యూ. ఒకసారి అనుకోకండి, ఎక్స్పోజర్ కొంచెం పెంచుతాను. సో మీరు చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ అన్నమాట. ఇక్కడ నుంచి కొండ మీద నుంచి అయితే ఇంకా మళ్ళీ కింద అయితే మళ్ళీ అదంతా చుట్టూ తిరిగి నడిచెళ్ళాలి. మళ్ళీ మనకు అంత ఓపిక లేదు చుట్టూ తిరిగి నడిచెళ్ళి అంతా. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేనైతే వ్యూ అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వ్యూ పాయింట్. ఇంతకు ముందు అయితే మొత్తం చెట్లన్నీ కొంచెం తక్కువ ఉండి బాగుండేది, ఇప్పుడైతే మరీ అంతగా లేదు. సో ఇది వన్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ ట్యాప్. ఇప్పుడు వాటర్ వస్తుందో లేదో తెలీదు, చూద్దాం పదండి. వాటర్ అయితే వస్తుంది, అంటే అప్పుడు తాగడానికి ఉండేది, ఇప్పుడు ఇది తాగడానికి అవుతుందో లేదో తెలీదు. మళ్ళీ ఇవన్నీ తాగితే మళ్ళీ డిసీజెస్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. వాటర్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. సో అందుకని నేను తాగట్లేదు. ఈ వీడియో అయితే సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళి చాలా వాటి గురించి చెప్తూ ఉంటాను, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ప్లేసెస్ వాటిని. సో రేపైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. ఈరోజుతో ఇంతటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ అయితే బాగోదని. ఇందులో కూడా చాలా మట్టుకు వేస్ట్ పార్ట్స్ అన్నీ కట్ చేస్తాను. సో ఇక్కడతో వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.